పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, వెజిటబుల్ ప్రాక్టీషనర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, ఆషాఢ అమావాస్య వచ్చేస్తుంది. రేపు 12వ తారీఖు అమావాస్య. ఈ అమావాస్య విశిష్టత గురించి మీ ద్వారా నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. అలాగే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతోంది. అయితే అది ఎక్కడ ఏర్పడుతోంది, మనం ఏమైనా విధి విధానాలను పాటించాల్సిన అవసరం ఉందా, మరి ఈ అమావాస్యని ఎలా వినియోగించుకోవాలి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అమావాస్య అనేది మనకి ఏంటంటే సూర్యకాంతి ఉండదు, చీకట్లు అనుకుంటే చంద్రుడు కూడా అంటే క్షీణచంద్రుడు, పూర్తిగా చీకట్లు అలుముకుంటాయి, మానసికంగా ఇబ్బందులు వస్తాయి. ఇది సహజంగా. అంటే ఒక్కొక్క మాసానికి ఉన్నటువంటి విశిష్టత. అంటే ప్రతి నెలలోనూ మనకు అమావాస్య వస్తూ ఉంటుంది. ఇప్పుడు వచ్చేది ఇది మనం కర్కాటక రాశి నుంచి సింహరాశికి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది. సూర్యుడు మరి కొద్ది రోజుల్లో వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ చతుర్థ స్థానంలో జరుగుతుంది. చతుర్థం అంటే ఇల్లు, వాహనాలు, ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తాయి. తల్లి మీద ప్రధానంగా. అందుకని ఏంటంటే అంటే అన్ని అమావాస్యలో ఒకలా ఉండవు. ఇక్కడ ఈ అమావాస్యకు ఉన్నటువంటి విశిష్టత మనకి మన దైనందిక జీవితంలో ప్రధాన పాత్ర అనమాట. స్త్రీ, మనలో ఫెమినిన్ ఎనర్జీ, పురుషుల్లో స్త్రీలో ఇద్దరిలో కూడా. అందుకనే ఆ స్థానాన్ని తల్లికి ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అందుకని ఏ ఇంట్లో తల్లి సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటుందో ఆ ఇల్లు. అందుకని కంఫర్ట్స్, డొమెస్టిక్ లైఫ్. మీ డొమెస్టిక్ లైఫ్ ఎవరు చూస్తారంటే తల్లి చూస్తుంది. భలే చెప్పారు, కరెక్ట్గా చెప్పారు, రిలవెంట్గా. అంటే అమావాస్యకి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే లక్ష్మీప్రదం అమావాస్య. తల్లిని గౌరవించుకుందాం ఫస్ట్. ఇది ఆషాఢంలో వచ్చేది కాబట్టి ప్రతి స్త్రీలోనూ తల్లి ఉంటుంది. ఆ తత్వం, తల్లి తత్వం అనేది ప్రతి స్త్రీలోనూ ఉంటుంది. అది భర్తగా ఉన్నప్పుడు నీకు ఒంట్లో బాగాలేదు, తల్లి అయిపోద్ది. నిన్ను ఒళ్ళో పడుకోబెట్టుకుని నీకు తలకు నూనె రాసి నుదుటి మీద జ్వరం వస్తే తడిగొట్టేసి ఇవన్నీ కూడా ఆ మనసు ఉంటేనే ఆ స్త్రీ చేస్తుంది. అందుకని స్త్రీలను గౌరవిద్దాం, తల్లిని గౌరవిద్దాం. తల్లి మనసు ఉన్నటువంటి ప్రతి స్త్రీలోనూ తల్లిని చూద్దాం. ఈ అమావాస్యని అలా వినియోగించుకోండి, గౌరవించండి, సత్కరించండి. విగ్రహాలకి బొట్టులు పెట్టి పూలదండలు వేసి భౌతికంగా ఉన్నటువంటి తల్లిదండ్రులకు విలువ ఇవ్వలేని జన్మ ఎందుకమ్మా? అంతే, ఖచ్చితంగా. ఇక గ్రహణానికి వస్తే ఎన్ని గంటలకి గ్రహణం? రాత్రి 9ంటికి మొదలవుతుంది. సూర్యాస్తమయం మనకి ఎప్పుడు జరుగుతుంది? 6ంటికి అయిపోతుంది సార్. 6:05కి. ఎక్కడున్నాడమ్మా ఆయన? అటు పక్క ఉన్నాడు, ఇటు పక్క లేడు. అంటే ఆయనేమో మనకేమో అస్తమించడు, మనమేంటి అలాగే ఉన్నాడు. మన భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఓ పక్క వస్తులోకి ఈయన మనకి కనబడడానికి చాలా టైం ఉంది. ఏ పక్కనైతే ఆయన నీడ పడవలసిన సమయంలో పడదో అప్పుడు అక్కడ వచ్చేటువంటి ఆ బ్యాక్టీరియా, ఆ గ్రావిటీ తగ్గిపోవడం వల్ల అక్కడ వచ్చే సమస్యలు ఉంటాయి. సంపూర్ణ సూర్యగ్రహం అంటే ఉదయం 9 గంటలకి గ్రహణం ఉంది అంటే అప్పుడు మనం కంపల్సరీ తీసుకోవాలి. అది మనకు ఉన్నట్టే. మీరు ఏమి క్యాలెండర్లు తిరగట్లేదు, ఏమి చూడక్కర్లా. పగలు సూర్యగ్రహణం వస్తే మనకి, రాత్రి సూర్యగ్రహణం వస్తే మనకి కాదు. అది ఎక్కడో జరుగుతుంది. సూర్యాస్తమయం మనకి సుమారు 6:30 అయిపోతుంది, అంతే, అయిపోయింది. ఆ తర్వాత మనకి ఏమి జరిగినా మనకు రాదు. దాని ఎఫెక్ట్ మన మీద ఏమి ఉండదు. మనం ఇలాంటి పిచ్చిలోనే ఉన్నాం. అంటే భయపెట్టి బలహీనుల్ని క్యాష్ చేసుకోవడం అంతే, అంతకు మించి ఇంకేం లేదు. సరే, తప్పు ఏం లేదు. అక్కడెక్కడో గ్రహణం జరుగుతుంది, దాని ఎఫెక్ట్ కూడా మనకి. అంటే ఒక ఉపాసన చేసుకోవడానికి అమావాస్యని ఆలంబనంగా తీసుకోండి. చేసుకోవచ్చా? ఉపాసన చేసుకోవచ్చు, అద్భుతమైనటువంటి ఉపాసన చేసుకోవచ్చు. అమావాస్య కదా, ఎలాగూ సూర్య సంక్రమణం జరుగుద్ది. దీని తర్వాత అమావాస్య తర్వాత 14వ తారీఖు 15వ తారీఖు రవి అంటే అక్కడ కర్కాటకంలో ఉన్నాడు. కొంచెం ఇబ్బందిగా ఉంటాడు, ఎందుకంటే ఈయన అగ్నితత్వం, అదేం జలతత్వం, కర్కాటక రాశి. కొంచెం సూర్యుడు బలహీనపడే అవకాశం ఉంది కదా. పోనీ అక్కడెక్కడో గ్రహణం జరుగుతుంది, అది కూడా కొంచెం బలహీనతే కదా. అందుకని సూర్య మంత్రం జపం చేద్దాం, పోయిందాం, ఉపాసన చేసుకుందాం. భయపడిపోయి ఏదో ఈ చేసేయాలి దానం చేసి అని కాదు. ఏ మంత్రం చేయమంటారు మరి? ఓం సూర్యనారాయణాయ. ఇంకా కావాలంటే సూర్య అష్టాక్షరం, ఓం గృణిహి సూర్య ఆదిత్య శ్రీ, ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు. అలాగే అమావాస్య సాయంత్రం దీపారాధన చేసుకోండి, పరమాన్నాన్ని నివేదనగా పెట్టండి. మనసు అంటే ఎప్పుడు స్త్రీ మనసు తీపితోనే సంతృప్తి చెందుద్దమ్మ, అమ్మ మనసు. అందుకని ఏంటంటే అమ్మకి, లక్ష్మీదేవికి బాగా ఇష్టం క్షీరాన్నం. అమ్మకి నివేదన పెట్టండి. ఆడవాళ్ళందరికీ కూడా మనం నివేదన పెట్టండి.
అద్భుతం సార్. అయితే కృష్ణ పరమాత్మని కూడా విశేషంగా ఆ రోజు ఆరాధన చేయడం అన్న వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా అదొక్కసారి చెప్పండి. అంటే ఒక్కొక్క ప్రాంతంలోనూ ఆచారాన్ని ఇలా అంటే కృష్ణుణ్ణి పరబ్రహ్మ స్వరూపంగా అవతార పురుషుడిగా తీసుకున్నాడు. అందుకని ఆయన చుట్టూ అంటే మనకు సంపద లేదమ్మా, మనకి సంపద లేదు అంటే మనలో ఫెమినిన్ ఎనర్జీ లేదు, స్త్రీ శక్తి ప్రేమ లేదు. అందుకనే మనం అందరితోటి ద్వేషం పెట్టేసుకుంటాం. శుక్ర ఎనర్జీ లేదు అంతేనా? ఆయన చుట్టూ విపరీతమైనటువంటి 16,000 మంది గోపికలు ఉంటారు. అంటే ఒక సింబాలిజం అది, అంతే అంతే తప్ప ఆయన ఏదో పురుషుడు వీళ్ళ కామం కాదు, దిక్కుమాల కామం. ఆయన అతీతుడమ్మా, ఆఫ్ కోర్స్ అస్కలిత బ్రహ్మచారి. అంటే గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా బ్రహ్మచర్యాన్ని పాటించడం గొప్ప. అది ఆయన మందే జగద్గురు అందుకే. అంతే తప్ప మనం వక్ర భాష్యాలు ఎత్తుక్కుని నేను అంటే ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ రీసెర్చ్ లో ఉన్నాను ఇప్పుడు. త్వరలోనే దాన్ని నేను అనౌన్స్ చేస్తాను, మీకు తెలుస్తుంది. దాంట్లో ఇవన్నీ వస్తున్నాయి సబ్జెక్ట్స్ అన్ని. అంటే ఒక్కొక్క పరమాత్మ ఎలా ఆకృతిని తీసుకున్నాడు, సూర్యుడు ఏంటి, ఆయనకి 2 భార్యలు ఏంటి, నలుగురు కదా, ఇద్దరేనా? ఒక్కరితేనమ్మా, సౌజ్ఞ, కాంతి. కాంతి ఇప్పుడు నా వెనకాల ఒక నీడ ఉంది. మరి మిగతా ఇప్పుడు మా సంకల్పంలో ఉషా పద్మిని ఛాయ సౌజ్ఞ ఆ పేరుతో కాదు, ఆయనలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన అతీతమైనటువంటి శక్తి. ఇప్పుడు సువర్చల ఉంది, ఆయన కూతురుగా చెప్తారు. ఆయనలో ఉన్నటువంటి ఒక సువర్చల అనేటువంటి ఒక శక్తి హనుమంతుల వారు దాన్ని సాధన చేసి పొందారు. అందుకనే ఆయనకి వివాహం, ఆయనకి పెళ్ళైందా? లేదు కదా. సువర్చల సమేత దాసాంజనేయ స్వామి అంటారు. ఆయన ఎవరికి దాసుడు? సూర్యనారాయణమూర్తికి గురువుగా ఆయనకి దాసుడు. అందుకని తనలో ఉన్నటువంటి ఆ క్వాలిటీని ఈయనకి ఇచ్చాడు. అలా అంతే తప్ప ఇవి అంటే మనకి భౌతికంగా కనపడడం కోసం కథలుగా చెప్పారు తప్ప ఇవి కథలు కాదు, ఇవి వాస్తవాలు, ఇవి ఎనర్జీస్. కృష్ణ పరమాత్మ అనేది ఒక అద్భుతమైనటువంటి అల్టిమేట్ ఎనర్జీ, ఎవ్వరూ చూడలేని ఎనర్జీ అమ్మ. 11th డైమెన్షన్ అనేది ఒకటి ఉంది, అందులో ఉన్నారు స్వామి. అమ్మ బాబాయ్, ఇప్పుడు మనం ఏ డైమెన్షన్ లో ఉన్నాం? ఇప్పుడు మనం 2 డైమెన్షన్ లో 2Dలో ఉండే ఎంత కొట్టుకుంటున్నాం. ఆయన 11th లో ఉండి మొత్తం సర్వాంతర్యామి, మొత్తం చూస్తున్నాడు ఆయన. ఎలా మాట్లాడతామమ్మా మనం? ఆయన 16 ఆయన గోపికలతో తిరిగాడు, ఆయనకి ఇది అది అని మాట్లాడతామా? గోపికలతో తిరిగాడు సరే, చిటికన వేల మీద గోవర్ధన పర్వతాన్ని కూడా ఎత్తాడు. ఎత్తు చూద్దాం. ఓ రాయి మొక్క పెట్టుకుని ఒక 1/2 గంట ఉంటే తెలుస్తుంది. అసలు దానికి కూడా ఒక అద్భుతమైనటువంటి కథ ఉంది తెలుసా? ఏంటి? ఆంజనేయ స్వామి వారధి కట్టే సమయంలో మంద్ర పర్వతం కాకుండా ఇంకొక పర్వతం ఉంది, తేవడానికి వెళ్తాడు. అప్పటికి వీళ్ళు ఇక్కడ ఇచ్చిన రాళ్లతో వారధి కట్టేశారు. పర్వతాన్ని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చేస్తాడు. ఎత్తుకున్న తర్వాత వాళ్ళు కొన్ని సింబల్స్ ఎగరేస్తారు వానరులందరూ. ఇక్కడ వారధి కట్టేసి ఇంక అక్కర్లేదు, స్టోన్స్ ఏమి తేకం అని చెప్పేసి ఆ సింబల్స్ ఎదిగినప్పుడు ఈయన ఆల్రెడీ ఆ పర్వతాన్ని రిక్వెస్ట్ చేసి చేతిలో పెట్టేసుకున్నాడు. గోవర్ధన గిరిగా అదే అది తీసేసుకుని వచ్చేస్తున్నాడు. సగం దారిలోకి వచ్చిన తర్వాత ఆ సింబల్స్ చూసి ఓహో అయిపోయింది ఆ వారధి, ఇప్పుడు పర్వతాన్ని ఇక్కడ పెట్టేస్తానంటే పర్వతం ఆ పర్వతానికి ఏం చెప్తాడు? నువ్వు చాలా అదృష్టవంతురాలు, నువ్వు ఈ కార్యం కోసం నిన్ను నేను తీసుకెళ్తాను. నేను అంటే నేను శ్రీరాముని దర్శిస్తున్నాను, రాముడి పాదాలు నా మీద పడతాయా, నేను ఆ వారధికి ఉపయోగపడుతున్నానని ఆనందపడి వచ్చేస్తుంది. పాపం పర్వతం డిసప్పాయింట్ అవుతుంది. ఏమీ కంగారు పడకు, నీకు నేను స్వామితో ఇంకొక అవకాశం ఇప్పిస్తాను, స్వామి వచ్చేలాగా అని చెప్పేసి సకందారులోనే అక్కడే దాన్ని పెట్టేస్తారు హనుమంతుల వారు. దాన్నే కృష్ణ పరమాత్మ టచ్ చేసి అలా అవుతుంది. ఇవి అంటే ఇవన్నీ చదువుతున్నాను, ఇవి చదువుతుంటే అసలు మీకు గూస్ బంప్స్ వచ్చేలాగా నేను చెప్పబోతున్నాను రేపు పొద్దుట. వెయిటింగ్. అద్భుతం సార్, చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా ఈ అమావాస్య లక్ష్మీ ఆరాధనతో మొదలుపెట్టి నెక్స్ట్ అంతా ఇక శ్రావణ మాసం కాబట్టి దాని గురించి అంటే లక్ష్మి మీకు రావాలి అంటే విష్ణువు యొక్క అనుగ్రహం ఉండాలి. ఖచ్చితంగా లక్ష్మి వక్రతే రాదు, నీలో ప్రేమ ఉంటేనే ఆ ప్రశాంతత. కృష్ణుణ్ణి మనం ఆరాధిస్తేనే అప్పుడు మనకి లక్ష్మీదేవి వశం అవుతుంది, రైట్, స్థిరంగా ఉండిపోతుంది. ఆరాధన చేసుకున్నాం. చాలా చక్కగా తెలియజేస్తున్నారు సార్, కృతజ్ఞతలు. నమస్తే సార్. సూర్యోస్మి. జై శ్రీరామ్.